నాకు ఇష్టమైన నాయకులు మా మధు గారు. ఈయన ఎంత బలమైన వ్యక్తి అంటే ఈయన అనవసరం చల్లవ ఇట్లా మెల్లిగా చూసి తక్కువ అనుకోని అసలు ఈయన పోరాటం చేశారంటే 100 మంది పవన్ కళ్యాణ్ కూడా పారిపోవాలి. అలాంటి బలమైన వ్యక్తి. నాకు ఈయన పెద్దన్న లాంటి వారు, గౌరవనీయులు. ఈయనని రాజకీయ పరంగా రాజకీయ పోరాటంలో నా గురువర్యులు వీరు. అందుకని నాకు మధు గారికి చిన్నప్పటి నుంచి తెలిసి నాకు ఆయన గురించి వింటా ఉంటాను. ఈ రోజుకి ఎక్కడ సమస్య ఉన్నా అంత బలంగా పోరాటం చేసే మధు గారికి మనస్ఫూర్తిగా ఇంకోసారి మన ఉద్దండరాయనిపాలెం రైతులకి కానీ మన దళితులకు కానీ నిలబడేందుకు ఇంకొకసారి మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్, మనస్ఫూర్తిగా మీకు. అలాగే లాజరస్ గారికి ఒకసారి లేవండి సార్. నాకు నిజంగా లాజరస్ గారిని 2016లో కలిసా. కొంచెం పక్కన కొంచెం లాజరస్ గారిని 2016లో కలిసాం. ఆ రోజు నుంచి క్యాపిటల్ నాకు ఎవరైనా సరైన స్నేహితుడు దొరుకుతాడా అంటే నాకు ఆత్మ బంధువు దొరికాడు లాజరస్ గారు. నాకు ఇష్టం. అలాగే ఒక సమస్య కోసం పరిపూర్ణ కమిట్మెంట్ ఉన్న వ్యక్తి, ఒక నవయువకుడు ఉంటాడా అంటే అక్కడ ఒక నాగేశ్వరరావు కనిపించింది. అంటే ఇది లాజరస్ గారి లాంటి ఇది చాలా మెత్తగా జరగాలి సమస్య. గొడవలు పెట్టుకునే వ్యక్తిత్వం కాదు లాజరస్ గారిది. సఖ్యతతోటి ముందుకెళ్లే వ్యక్తి. ఇలాంటి పెద్దలు నిజంగా మాకు అండగా ఉండాలి. మేము మీకు అండగా ఉంటాం. ఒకవేళ మీరు ఎట్టి పరిస్థితుల్లో అండగా ఉండకపోయినా కానీ జనసేన మీకు అండగా ఉంటుంది లాజరస్ గారికి తెలియజేసుకుంటూ, అలాగే నాగేశ్వరరావు గారు కూడా మీకు అండగా ఉంటాం తెలియజేసుకుంటూ, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి, పెద్దల యువతందరికీ, నేను అక్కడున్న తల్లులందరికీ, ఆడపడుచులందరికీ, అమ్మ మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ అందరికీ అండగా జనసేన పార్టీ ఉంటుంది. నేను ఎక్కడికి మీరు ఒక్క మన సమస్యల మీద మీరు ఒక దూరం ఎక్కడ ఉన్నాం, మీరు పిలిస్తే వచ్చేసాను, అరగంటలో వచ్చేసాను. ఇక్కడికి అరగంట దూరంలో ఉంటాం, అంతే, అంత నుంచి అక్కడ దూరంగా లేవు. అందుకని ప్రత్యేకించి తనంతరం నాకు మధు గారిని మాట్లాడాలని కోరుకున్నాం. మిత్రులారా, గౌరవనీయులు, ఈరోజు మనందరికీ ఎంతో ఉత్సాహాన్ని ఇస్తున్నటువంటి నాయకులు పవన్ కళ్యాణ్ గారు. మిత్రులారా, నేను ఒక్క మాట చెప్తున్నా, వినండి బాగా. ఒక్క మాట, దయచేసి ఒక్క మాట వినండి. ఒక్క మాట వినండి మిత్రులారా, ఒక్క మాట వినండి. మన రాజధాని ఏరియాలో దళితుల యొక్క భూములకి, ఇతర భూములకి, పట్టా భూములకి ఏ రకమైన ప్యాకేజీ ఇస్తున్నారో అట్లాంటి ప్యాకేజీ రావాలి మనకు. రాజధాని ఏరియాలో దళితులకి, ఇళ్ల స్థలం లేని దళితులకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలా. ఈ రెండు చేయకపోతే ఈ ప్రాంతంలో దళితులే నివసించడానికే వీల్లేదని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. అట్లాంటి పరిస్థితులు వస్తాయి. దళితులు ఈ 29 గ్రామాల్లో, ఈ ప్రాంతాల్లో దళితులుగా గౌరవప్రదంగా తల ఎత్తుకొని జీవించాలన్నట్లయితే ఈ రెండు డిమాండ్స్ చాలా ముఖ్యమైనవి. మిత్రులారా, 71 సంవత్సరాలుగా దేశానికి స్వాతంత్ర్యం వచ్చి అంబేద్కర్ గారు మన రాజ్యాంగంలో మనకు రిజర్వేషన్లు, కొన్ని గౌరవప్రదమైనటువంటి హక్కులు ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటికే వివక్ష, దళితుల ఎడల వివక్ష అమలు జరుగుతుందంటే ఇక్కడ రాజధానిలో భూముల ప్యాకేజీలో కూడా వివక్ష అమలు జరుగుతూ ఉంది. దుర్మార్గం ఇది. ప్యాకేజీలో అంటరానితనం బయట జరుగుతుంది, ఇక్కడేమో ప్యాకేజీలో కూడా వివక్ష. ఇది కుదరదు అని చెప్పేసి ముఖ్యమంత్రికి అల్టిమేటివ్ ఇస్తున్నాం. మిత్రులారా, మీరు అడగొచ్చు ఇది ఎట్లా సాధించుకుంటామండి. నేను చెప్తున్నా మీకు అందరికీ ఒక మార్గం.
ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.